హైదరాబాద్లోని పెట్రోల్ బంకుల ముందు ఒక్కసారిగా క్యూ లైన్లు పెరిగిపోయాయి. పెట్రోల్, డీజిల్ కోసం గంటల తరబడి బంకుల్లో వేచి చూడాల్సి వచ్చింది. కేంద్రం తెచ్చిన కొత్త చట్టానికి నిరసనగా బుధవారం ట్రక్ డ్రైవర్లు సమ్మె చేస్తున్నారన్న వార్తలతో మంగళవారం ఉదయం వరకు ప్రశాంతంగా ఉన్న రాజధాని నగరం మధ్యాహ్నానికి ట్రాఫిక్ జామ్లతో స్తంభించిపోయింది. వేలాది మంది తమ వాహనాలతో పెట్రోల్ బంకుల వద్దకు క్యూ కట్టారు. కొన్ని బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కూడా పెట్టారు. ఈ నేపథ్యంలో జొమాటో సంస్థకు చెందిన ఓ డెలివరీ బాయ్ పెట్రోల్తో పనేముందని వినూత్నంగా ఫుడ్ డెలివరీ చేశాడు. కేంద్రం తెచ్చిన కొత్త చట్టం కారణంగా ఒక్కసారిగా హైదరాబాద్ పెట్రోల్ బంక్లో వాహనాలతో నిండిపోయాయి. ట్రక్ డ్రైవర్లు మెరుపు సమ్మె చేపట్టడంతో పెట్రోల్ కొరత వస్తుందేమోననే భయంతో నగరవాసులు ఒక్కసారిగా బంకుల ముందు బార్లు తీరారు. వాహనాలతో క్యూ కట్టి గంటల తరబడి పెట్రోల్ కోసం వేచి ఉన్నారు. ఇలా గంటల కొద్దీ వెయిట్ చేసి విసిగెత్తిపోయిన ఓ జొమాటో డెలివరీ బాయ్ తన బైక్ ను పక్కన పెట్టేసి గుర్రం ఎక్కాడు. ఆర్డర్ తీసుకున్న ఫుడ్ ను గుర్రపు స్వారీ చేస్తూ వెళ్లి కస్టమర్లకు అందించాడు. రోడ్డు మీద వేగంగా దూసుకెళ్తున్న వాహనాల మధ్య చెల్ గుర్రం అనుకుంటూ పరుగులు పెట్టడం, దానిపై జొమాటో డెలివరీ బాయ్ కనిపించడంతో వాహనదారులు షాక్ అయ్యారు. హైదరాబాద్లోని చెంచల్గూడ ఏరియాలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది ఘటన. గుర్రపు స్వారీ చేస్తూ వెళుతున్న డెలివరీ బాయ్ను వాహనదారులు పలకరించి ఏం జరిగిందంటూ విచారించగా 3 గంటల పాటు క్యూలో ఉన్నప్పటికీ పెట్రోల్ దొరకలేదంటూ సదరు డెలివరీ బాయ్ జవాబిచ్చాడు. ఆర్డర్ తీసుకున్నాక బండిలో పెట్రోల్ అయిపోయిందని, బంకు వద్ద భారీగా క్యూ ఉందని చెప్పాడు. క్యూలో ఎంతసేపు ఎదురుచూసినా పెట్రోల్ దొరకకపోవడంతో ఇలా గుర్రంపై వెళుతున్నానని వివరించాడు. ఈ ఘటనను పలువురు నెటిజన్లు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు డెలివరీ బాయ్ డెడికేషన్ పట్ల ప్రశంసలు కురిపిస్తున్నారు.